నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన కృషిని ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి పూర్వ విద్యార్థి డాక్టర్ కేవీ రావు ఔదర్యానికి అభినందనలు తణుకు జాతీయ లోక్ అదాలత్లో 170 కేసులను రాజీ చేసిన న్యాయమూర్తులు న్యాయవాదులు రాజీ మార్గమే రాజమార్గం అన్న 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి సీజనల్ వ్యాధుల నివారణ కోసం సమన్వయం చేయని అధికారులపై చర్యలు తప్పవు హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా రాజీకి వీలైన కేసులన్నింటినీ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలి ఏలూరులో కక్షిదారులకు హితవు పలికిన జిల్లా న్యాయమూర్తి మంగాకుమారి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన కృషిని ఆరంభించినట్లు జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లులోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించి మాట్లాడారు తమ పదవీ కాలమైన 5 ఏళ్లలోనూ రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా ఆయన తెలిపారు తనకు చెందిన జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై నియోజకవర్గాల్లోని పంటల తీరు సాగునీటి సమస్యలను గురించి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన కెమిస్ట్రీ రీసెర్చ్ ల్యాబొరేటరీ బీఎస్సీ ఎంఎస్సీ కోర్సుల కోసం పునర్నిర్మించిన ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్ను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యాభివృద్ధి కోసం స్థాపించిన ఈ కళాశాలను విద్యార్థులు ఉపయోగించుకుని ఉన్నతులుగా ఎదగాలని ఉద్బోధించారు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు Thank you, sir. Thank you very much. Sir, ఇక్కడ చూడండి. ఈరోజు ఈ కాలేజీకి రావడం చాలా సంతోషం. ఈ కాలేజీలో అన్నీ కూడా చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా మీ భవిష్యత్తుని నిర్ణయించుకునే విధంగా ఒక గోల్ను పెట్టుకుని ఆ గోల్ని ఏ విధంగా అచీవ్ చేయాలో మీరందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు చదువుతున్నటువంటి కాలేజీలో ఎంతోమంది డోనర్స్ వారు కష్టపడి సంపాదించి మీకోసం వారందరూ కూడా ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ కేవీ రావు గారు ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఇక్కడ ఆయన ఈ కాలేజీలో చదువుకుని ఈ కాలేజీకి ఏదో చేయాలనే తపంతో ఈ కాలేజీలో మెరుగైన సౌకర్యాలు అందించి దాని ద్వారా మీకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న ఒక ఆలోచనతో ఆయన కోట్లాది రూపాయలు ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వచ్చారు. అటువంటి వ్యక్తులు ఇస్తున్నటువంటి సపోర్ట్ని మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని మీలాగా ఒక ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే కాలేజీలో చదివే చాలామంది మీరు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడండి, దాన్ని సాధించుకోండి, ఒక గోల్ పెట్టుకోండి, దాన్ని సాధించడానికి నిరంతరం కూడా కృషి చేయండి. నేను శాసనసభ్యునిగా గతంలో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఈ కాలేజీలో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ను కూడా ఆ రోజు శాంక్షన్ చేయించి కట్టించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాం. అలాగే కళాశాలలో 1971-76 సంవత్సరాలలో డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థి డాక్టర్ కేవీ రావు కంప్యూటర్ ల్యాబ్కు 100 కుర్చీలను బహుకరించారు. ఈ మేరకు ఆయనను అందరూ అభినందించి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ కళాశాలలో
శిథిలావస్థలో ఉన్న రేకుల షెడ్ భవనాల స్థానంలో 10 గదులతో కూడిన ఒక బ్లాక్ను తాను నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. 2 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే ఈ నిధులను అమెరికాలో తనకు చెందిన ఇండియన్ నెట్వర్క్ ఫౌండేషన్ ద్వారా నిర్మించి ఇస్తామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తొలుత ఎమ్మెల్యే పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి అవసరమైన అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి. అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పారిశ్రామికవేత్త చిలుకూరి రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, అధ్యాపకులు ఆర్కే ఫణిధర్, ఆర్ఎస్ఎం భూపాల్, డాక్టర్ జి. విజయ్ కుమార్, డాక్టర్ కె. రవీంద్రబాబులతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొంబేటి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, జనసేన పట్టణ అధ్యక్షులు కోమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు కోర్టుల ప్రాంగణంలో 4వ అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి అధ్యక్షతన శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 170 కేసులను రాజీ చేశారు. ఇందులో భాగంగా 33 సివిల్, 13 చెక్ బౌన్స్, 81 క్రిమినల్, 7 మోటార్ యాక్సిడెంట్, 15 అడ్మిషన్స్, 3 బ్యాంకు ఫ్రీ లిటిగేషన్, 18 టెలిఫోన్ బకాయి కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్యవతి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని భావించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేసుకునేందుకు ముందుకొచ్చిన కక్షిదారులను ప్రత్యేకంగా అభినందించారు. మిగిలిన వారు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ఎవరైనా ఉంటే కనుక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ అయ్యారా లేదనేసి మేము ఎంక్వైరీ చేస్తాము. అయితే కనుక వార్డ్ ఫామ్స్ కూడా పాస్ చేస్తాము. రాజీ పండి మాత్రమే బోత్ కౌన్సిల్స్ ఉండాలి. వీడియో కాన్ఫరెన్స్లో కూడా చూస్తాము. ఆ ఫెసిలిటీ కూడా ఈసారి మనకి హైకోర్టు వారు అవాయిడ్ చేశారు కాబట్టి అది వినియోగించుకోవచ్చు. సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులు రాజీ డేట్స్ చూడండి. ఈ అవకాశం ఈ లోక్ అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణ సత్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏవి నాగరాజు, స్పెషల్ కోర్టు జడ్జి పిఎస్పి చిరంజీవిరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ప్రముఖ సామాజికవేత్త, దారిదీపం పత్రిక సంపాదకులు డివివిఎస్ వర్మ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు పట్టణంలోని స్వరాజ్య భవనంలో భావస్వరూప్యం గల మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. ఈ మేరకు సమైక్యత, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, హిందుత్వ సాంస్కృతిక దాడి, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం అనే అంశాలపై జరిగే ఈ చర్చాగోష్ఠిలో ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయ నిపుణులు పాల్గొని మాట్లాడతారని వారు చెప్పారు. తణుకు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వరకు రోజు విడిచి రోజు వెళుతున్న వెన్నెల స్లీపర్ బస్సు ఇక నుంచి ప్రతిరోజు ప్రయాణించేందుకు ఏర్పాట్లు సిద్ధమైనట్లు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జూలై 1వ తేదీ నుంచి ఈ బస్సును తిప్పనున్నట్లు చెప్పారు. ఈ బస్సుకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కలదని ఆయన తెలిపారు. తణుకు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఈ సదుపాయం ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్వీఆర్ వరప్రసాద్కు ప్రయాణికుల తరఫున గిరిధర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.